గత ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై తీసుకున్న రుణాలు తెలంగాణ ప్రభుత్వానికి భారంగా మారాయి. మరో 10 ఏళ్లు చెల్లింపులు చేయాల్సి ఉంది. అసలు వడ్డీ కింద లక్షల కోట్లకు పైనే చెల్లించాల్సి ఉంటుంది. ఇక చిల్లి గవ్వ ఆదాయం లేకున్నా ప్రాజెక్టులోని అత్యంత కీలకమైన లింక్ 1 పూర్తిగా నిర్వీర్యం అయినా తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రం రుణభారం పట్టిపీడుస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కోసం జాతీయ బ్యాంకులతో పాటు బ్యాంకింగేతర సంస్థలైన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ల నుంచి 87,449 కోట్ల రుణాలు మంజూరవగా అందులో 71,566 కోట్లు విడుదలయ్యాయి. ఇక పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా కాళేశ్వరం కార్పొరేషన్ ఖాతా నుంచి 10,000 కోట్ల రుణం మంజూరవగా అందులో 7,722 కోట్లు విడుదలయ్యాయి. ఈ అప్పులకు ప్రభుత్వం ఇప్పటిదాకా అసలు వడ్డీ కలిపి 29,737 కోట్లు చెల్లించింది. ఇంకా 64,212 కోట్ల రూపాయలు అసలు, 10 ఏళ్లలో దానికి వడ్డీ కింద మరో 41,638 కోట్లు వెరసి 1,00,000 కోట్లకు పైనే చెల్లించాల్సి ఉంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క ఆర్ఈసీ నుంచే 30,536 కోట్ల రుణం మంజూరవగా అందులో 16,000 కోట్లను ప్రస్తుతం కట్టాల్సి ఉంది. ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈఆర్సీ సీఎండీని కలిసి రుణాలను రీషెడ్యూలింగ్ చేయాలని విజ్ఞప్తి చేసినా ఫలితం దక్కలేదు. అయితే కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ను నిరర్థక సంస్థగా ప్రకటిస్తే రుణాలను రీషెడ్యూల్ చేస్తామని ఆర్ఈసీ తెలిపింది. అదే జరిగితే తెలంగాణ ప్రభుత్వం రుణ పరపతిపైన తీవ్ర ప్రభావం పడనుంది.